తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. బడియుడి పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి పేర్కొన్నారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులను ముందు వరుసలో కూర్చోబెట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 28 సిసిఐస్, ఆల్ సిడిపిఓస్, సిడబ్ల్యూసీస్ అండ్ బాలసదన్ సూపర్నెంట్స్, డిసిపియు స్టాఫ్ అండ్ వన్ స్టాప్ సెంటర్ అండ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆల్సో ఈ వింగ్స్ అన్నీ కూడా రివ్యూ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్, టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిగార్డింగ్ ఆల్ ఇష్యూస్ అనేటువంటి విషయాల మీద రివ్యూ చేయడం జరిగింది. అయితే టోటల్గా చిల్డ్రన్ యొక్క వారి యొక్క మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదలతో పాటు వాళ్ళ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కూడా ఈరోజు మోర్ కాన్సన్ట్రేట్ టు డెవలపింగ్ ఆల్ ఇష్యూస్లో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్క చైల్డ్ కూడా డ్రాప్ అవుట్ లేకుండా టు ప్రివెంట్ ద డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెకానిజంని ఏర్పాటు చేయడం జరిగింది. సో టు స్ట్రెంథెన్ ద చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం, టు స్ట్రెంథెన్ ద జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, టు స్ట్రెంథెన్ ద ఆర్టీఈ యాక్ట్, టు స్ట్రెంథెన్ ద ఆల్ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో కూడా చైల్డ్ని రోల్ మోడల్గా తీసుకొని అన్ని విషయాల్లో మనకి యుఎన్సిఆర్సి డిక్లరేషన్ ప్రకారం, యునైటెడ్ నేషన్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఒడంబడిక ప్రకారం ప్రతి విషయాల్లో కూడా ఎక్కడా కూడా ఏ చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చైల్డ్ అబ్యూస్ కానీ, చైల్డ్ బెగ్గింగ్ కానీ, చైల్డ్ లేబర్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షను, ఫుల్ ప్రొటెక్షన్ జోన్లో ఉంచడానికి అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రివ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఫ్యామిలీస్ ట్రేస్ అవున్న సందర్భాల్లో జజ్ యాక్ట్ ప్రకారము అడాప్షన్ సెక్షన్ 50 ప్రకారము అడాప్షన్ ప్రాసెస్లో, అడాప్షన్ కేరింగ్స్లో యాజ్ పర్ కారా గైడ్లైన్స్ ప్రకారము అడాప్షన్ ప్రాసెస్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే చైల్డ్ అబ్యూజెస్ ఆల్సో అన్ని విషయాల్లో, అన్ని యాంగిల్లో కూడా మేము సమీక్ష అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంని మేము స్ట్రెంథన్ చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నాము. దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక కమిటీస్ని ఫామ్ చేయడం జరిగింది. అంటే చైల్డ్ లేబర్కి సంబంధించి, చైల్డ్ బెగ్గింగ్కి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని, స్పెషల్ కమిటీని ఫామ్ చేసి జిల్లా వ్యాప్తంగా కూడా పిల్లలకి ఎక్కడైతే ప్రొటెక్షను, ఎక్కడైతే వాళ్ళకి డెవలప్మెంటు, ఎక్కడైతే అవన్నీ లేవో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి త్రూ డిసిపి యూనిట్ ద్వారా, త్రూ సిడబ్ల్యూసీస్ ద్వారా వాళ్ళకి రెస్టోరేషన్ ప్రాసెస్ అనేటువంటిది అంచెలంచెలుగా జరుగుతూ ఉంది. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. జడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో సమావేశంలో ఉన్న మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి విద్యార్థుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్తో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పరిషత్ ఆధ్వర్యంలో
దాని ఎదుట ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకోసమంటే రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ అనేవి పెండింగ్లో ఉండడం వలన ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఈ ఫీజుల భారాలు మరిన్ని పెరుగుతూ ఉన్నాయి, కట్టలేకపోతూ ఉన్నారు. మరోవైపు యాజమాన్యాలు ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోవాలంటే కాలేజ్ ఫీజు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకుంటామని చెప్పేసి విద్యార్థులపైన ఒత్తిడి చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో ఈ ధర్నా చేయడం జరిగింది. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అదేవిధంగా మంత్రుల సమక్షంలో వినతిపత్రం అనేది అందించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని కళాశాలలకు నోటీసులు పంపిస్తామని చెప్పేసి అతి త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి విద్యాదీన వసతి దీవెన విడుదల చేస్తాము. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు ట్వీట్ చేశారు, అతి త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీతో ఎస్ఎఫ్ అనేది ఈ కార్యక్రమాన్ని విరమిస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆహ్వానించారు. ఢిల్లీలో 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మనీ బిజినెస్ 2024 సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టం చేశారు. मेरे मित्र चांसलर शोल्ज चौथी बार भारत आए हैं, पहले मेयर के रूप में और 3 बार चांसलर बनने के बाद उनका यहां आना भारत जर्मनी संबंधों पर उनके फोकस को दिखाता है। 12 साल के बाद भारत में एशिया पैसिफिक कॉन्फ्रेंस ऑफ जर्मन बिजनेस का आयोजन हो रहा है। एक तरफ यहां सीईओ की फोरम की बैठक हो रही है, दूसरी तरफ हमारी नौसेना साथ में अभ्यास कर रही है। गोवा में जर्मन नेवल शिप्स पोर्ट कॉल पर है और अब से थोड़ी ही देर में भारत और जर्मनी के बीच 7वें इंटर गवर्नमेंटल कंसल्टेशन का भी आयोजन होना है। यानी हर कदम, हर मोर्चे पर भारत और जर्मनी की दोस्ती गहरी हो रही है। ये साल भारत जर्मनी स्ट्रेटेजिक पार्टनरशिप का 25वां वर्ष है। अब आने वाले 25 वर्ष इस पार्टनरशिप को नई बुलंदी देने वाले हैं। हमने आने वाले 25 वर्षों में विकसित भारत का एक रोडमैप बनाया है। मुझे खुशी है कि ऐसे महत्वपूर्ण समय में जर्मन कैबिनेट ने फोकस ऑन इंडिया डॉक्यूमेंट रिलीज किया है। विश्व की 2 सशक्त डेमोक्रेसीज, विश्व की 2 लीडिंग इकोनॉमीज साथ मिलकर कैसे फोर्स फॉर ग्लोबल गुड बन सकती हैं। फोकस ऑन इंडिया डॉक्यूमेंट में उसका ब्लूप्रिंट है। इसमें स्ट्रैटेजिक पार्टनरशिप को होलिस्टिक तरीके से आगे बढ़ाने की अप्रोच और कमिटमेंट साफ दिखता है। खास तौर पर भारत की स्किल्ड मैन पावर पर जर्मनी ने जो भरोसा जताया है वो अद्भुत है। जर्मनी ने स्किल्ड भारतीयों के लिए हर वर्ष मिलने वाले वीजा की संख्या 20,000 से बढ़ाकर 90,000 करने का फैसला किया है। मुझे विश्वास है कि इससे जर्मनी की ग्रोथ को नई गति मिलेगी। हमारी आपसी व्यापार $30 बिलियन से अधिक के स्तर पर पहुंच चुका है। आज एक तरफ सैकड़ों जर्मन कंपनियां भारत में हैं, तो वहीं भारतीय कंपनियां भी तेजी से जर्मनी में अपनी प्रेजेंस बढ़ा रही हैं। आज भारत डाइवर्सिफिकेशन
और डी रिस्किंग का सबसे बड़ा केंद्र बनता जा रहा है। भारत ग्लोबल ट्रेड और मैन्युफैक्चरिंग का भी हब बन रहा है। ऐसे में आपके लिए मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड का ये सबसे उपयुक्त समय है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. సరైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన. తెల్ల కార్డు ఉన్న వారంతా ఉచిత సిలిండర్కు అర్హులేనని స్పష్టం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదు. విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.